రామ్ సుబ్బారెడ్డి గారు. క్లుప్తంగా. అధ్యక్ష, పారిశ్రామిక విధానంలో రాష్ట్రంలో పెట్టుబడులు రావాలా, పరిశ్రమలు రావాలా అనేది ప్రతి ఒక్కరూ కోరుకునేదే, దానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే, ఇంతకుముందే మంత్రి గారు చెప్తూ గత ప్రభుత్వం గురించి కూడా చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, 2024లో తయారీ రంగంలో జాతీయ వృద్ధి రేటు 6.9% ఉంటే, అప్పుడు అదే సమయంలో రాష్ట్ర వృద్ధి రేటు 11.12గా ఉన్నది అధ్యక్ష. వృద్ధి రేటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ రాష్ట్రం నెంబర్ 1గా ఉండింది అధ్యక్ష. పెట్టుబడులు పెట్టేదానికి, పరిశ్రమలు వచ్చేదానికి చాలా అనుకూలమైన వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే కడప జిల్లాలో, ఎందుకంటే వైజాగ్ స్టీల్ గురించి చాలా మాట్లాడినారు, మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. మాకు సంబంధించినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి అధ్యక్ష దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. అధ్యక్ష కడప జిల్లాలో మెంబర్ మాట్లాడనే ఉండే అధ్యక్ష, కడప జిల్లాలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా అందరూ కూడా రాష్ట్రంలో ఎదురు చూశారు అధ్యక్ష. వెనుకబడిన ప్రాంతం రాయలసీమలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో, సెయిల్ ఆధ్వర్యంలో ఇక కడపలో ఒక సిమెంట్ మన స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారని కూడా ఎదురు చూశారు. కానీ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయలేదు అధ్యక్ష. ఈ రోజు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన ప్రకారం అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదు కాబట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఈరోజు ఇంతకుముందే మంత్రి గారు చెప్పారు, ఒక పెట్టుబడి రావాలంటే పరిశ్రమలు ఒప్పించాలంటే చాలా కష్టమైన పనిని గౌరవ మంత్రి గారు లోకేష్ గారు కూడా చెప్పారు. అదేవిధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ దమ్మలమడుగు నియోజకవర్గంలో, మా నియోజకవర్గంలో పెట్టేదానికి ఆ రోజు సజ్జన్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ అక్కడ ఏర్పాటు చేసేదానికి సజ్జన్ జిందాల్ను కూడా ఒప్పించి అక్కడ ఫౌండేషన్ వేసి ఆ ఫ్యాక్టరీ మౌలిక వసతులు కల్పించేదానికి కూడా 700 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించేదానికి, అదేవిధంగా గండికోట నుంచి నీరు అలాట్ చేసేదానికి, పవర్కి సంబంధించి కానీ, అదేవిధంగా హైవే సంబంధించిన కానీ అన్ని కూడా ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకొని ఫౌండేషన్ వేసి పనులు కూడా ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మన తర్వాత జరిగిన పరిణామాలు, నేను ఎక్కువ లోపలికి పోవట్లేదు, సజ్జన్ జిందాల్ గారు కూడా వెనక్కి పోతారమనుకున్న తరుణంలో మేమందరం కూడా భయపడ్డాం అధ్యక్ష. సజ్జన్ జిందాల్ గారు ఆ రోజు రాష్ట్రంలో జరిగిన పరిణామాలు, ఒక పెద్ద పారిశ్రామిక దిగ్గజం స్టీల్ ఫ్యాక్టరీలో, అలాంటి వాళ్ళు వెనక్కిపోతే మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని మేమందరం అనుకున్నాం. ఏదో మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు కడపకు వచ్చినప్పుడు, అదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తుందో అక్కడే దాన్ని కొనసాగిస్తామని చెప్పి సజ్జన్ జిందాల్ గారుతోనే వస్తాదని చెప్పినట్టు నేను విన్నాను అధ్యక్ష. చాలా మంచిది అధ్యక్ష. అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష, రాష్ట్రంలో మన గౌరవ మంత్రి గారు కూడా లోకేష్ గారు కూడా కడపకు వచ్చినప్పుడు 2 ప్లాంట్లు అక్కడ ఇండస్ట్రీస్ ఇనాగరేట్ చేసి వచ్చారు అధ్యక్ష. కొప్పర్తి అనేది చాలా పెద్ద పారిశ్రామిక 6740 ఎకరాలు ఉన్నటువంటి పారిశ్రామిక వాడ అధ్యక్ష. అక్కడ గతంలో కూడా మీరు చూస్తే అధ్యక్ష, అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసేదానికి 2021లో మార్చిలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి వచ్చింది అధ్యక్ష. 2021 డిసెంబర్లో వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో ఈఎంసీతో కూడిన మెగా ఇండస్ట్రియల్ హబ్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే అక్కడ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఇండస్ట్రీస్ కూడా పెట్టుబడులు పెట్టడానికి కూడా కొప్పర్తిలో వచ్చినాయి. గౌరవ లోకేష్ గారు కూడా ప్రారంభించింది. గతంలో జగన్ గారి టైంలో అక్కడ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ఆ ఇండస్ట్రీస్నే మన గౌరవ లోకేష్ గారు కూడా కడపకు వచ్చి ప్రారంభించారు అధ్యక్ష. అదేవిధంగా ఇండస్ట్రీస్ అనేది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది అధ్యక్ష. ఇది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని సహకరించాల్సిందే. నేను ఒకటి కోరుతా ఉన్నా అధ్యక్ష, ఈ మధ్యకాలంలో చూస్తే ఈరోజు మనం చూస్తే ఇండస్ట్రీస్ ఒకవేళ సోలార్ ఇండస్ట్రీస్ వచ్చే అధ్యక్ష, ఎక్కడున్నా కూడా గవర్నమెంట్ ల్యాండ్స్ మొత్తము మాకు దమ్మోడి నియోజకవర్గంలో మైలవరం పెద్దమూడి మండలంలో 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇచ్చారు అధ్యక్ష.
అక్కడ బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు, పశువులు, గేదెలు, మేపలు, ఆవులు మేపుకునే దానికి కూడా స్థలాలు లేకుండా ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇంకొకటి ఇదే SAEL సోలార్ కంపెనీ ఒకటి అధ్యక్ష, అక్కడ దీంట్లో పనులు చేస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దాంట్లో చూస్తే సెయిల్ MHP2 ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సోలార్ పనులు ప్రారంభించేదానికి పర్మిషన్ వచ్చింది, ప్రైవేట్ భూములు లీజ్ తీసుకునేదానికి. అదేవిధంగా కొంతమంది పేద రైతులందరూ కూడా ఎస్సీలు, బీసీలు ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉంటే వాళ్ళు లీజ్కి ఇవ్వము, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చేటివన్నీ రావు మాకు, ఏదైనా కూడా రైతు భరోసా కానీ, అన్నదాత సుఖీభావ కానీ, అదేవిధంగా ఈ కన్వర్షన్ అయిపోతే బ్యాంకుల్లో అప్పులు తెచ్చుకునే వీలు ఉండదని చెప్పి ఇవ్వమంటే ఈ కూటమి నాయకులు, స్థానికంగానే కూటమి నాయకులు, కంపెనీ కలిసి అక్కడ దౌర్జన్యంగా పట్టా భూముల్లో ఈ రోజు కూడా పేమెంట్ ఇవ్వకుండా 2 నెలలు అయింది అధ్యక్ష. మొత్తం సోలార్ వేసేసినారు అంత దౌర్జన్యంగా. ఈరోజు సోలార్ కంపెనీ వస్తే అసలు వాళ్ళు కంపెనీ వచ్చినప్పుడు ప్రజలకు తెలియజేయాలి అసలు దీంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు, లీజ్ చేసుకునేటప్పుడు ప్రజలకు తెలియజేయాలి అధ్యక్ష. నేను గౌరవ మంత్రి లోకేష్ గారు కూడా మనవి చేస్తున్నా, దౌర్జన్యంగా పట్టా భూముల్లో సోలార్ వాళ్ళతో కన్సెంట్ లేకుండా దౌర్జన్యంగా వేసేసారు. ఇప్పటికి కూడా ఉన్నాయి ఫీల్డ్ మీద. మంత్రి గారిని ఒక అధికారిని పంపించి చూపియండి ఎంత దౌర్జన్యం చేస్తున్నారు. అక్కడ కూటమి నాయకులు, కంపెనీ కలిసి చేస్తున్నారు, పేదవాళ్ళను, బీదవాళ్ళను ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద చర్య తీసుకోవాలని మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా పెద్దమూడి మండలంలో అధ్యక్ష దివు కలవటాల్లో అదేవిధంగా ఒక దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి సమయం తక్కువ ఉంది కాబట్టి నేను తొందరగా క్లుప్తంగా ముగిస్తా. దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ గతంలో వచ్చింది అధ్యక్ష. అక్కడ ఏమైందంటే అధ్యక్ష, ప్లాంట్ నిర్మాణం చేసేటప్పుడు బై మిస్టేక్ వాళ్ళు ఒక హైవేకి దగ్గరలో పెట్టుకోవాలని చెప్పి అక్కడ దుగ్గనపల్లి అనే వాగుకు, అదే నవాపేట అలుగు వాగు అని 2 వాగుల దగ్గర వరద ప్రవాహానికి అడ్డంగా, వాగులకు అడ్డంగా ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం వల్ల అక్కడ ఏమైపోయింది అధ్యక్ష, ఆ కరువు ఉన్నది, వర్షాలు పడలేదు అప్పుడు. తర్వాత ప్లాంట్ పూర్తి అయ్యేటప్పుడు మొత్తం వర్షం వస్తే ప్లాంట్ 4 అడుగుల మొత్తం 1 కిలోమీటర్ ఎడల్పున ప్లాంట్లో సహా నీళ్లు పారినాయి అధ్యక్ష. తర్వాత ఏమైపోయింది, ప్లాంట్ పూర్తి చేసినారు, ఇప్పుడు పొలాలు మునిగిపోతున్నాయి. అదేవిధంగా ఒక గ్రామం మునిగిపోతుంది, ఎస్సీ కాలనీ 50 కుటుంబాలు అధ్యక్ష. ఫ్యాక్టరీకి 250 మీటర్లు ఉంటుంది. చాలాసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోతే, లోకాయుక్తకు పోతే లోకాయుక్త, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇచ్చినారు. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం తప్పు అక్కడ పెట్టడం వల్ల దానివల్లనే పంట పొలాలు మునిగిపోతున్నాయి, ఆ గ్రామం మునుగుతూ ఉంది, దాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేయాలని గవర్నమెంట్కి వాళ్ళు రికమెండ్ చేస్తే, ఈ ప్రభుత్వంలో నేనే ఇదే హౌస్లో మాట్లాడితే గౌరవ మంత్రి గారు కూడా, ఇండస్ట్రీస్ మినిస్టర్ ఆ రోజు చెప్పిన తర్వాత గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. కలెక్టర్ ఆధ్వర్యంలో దాల్మియా వల్ల లోకాయుక్త రికమెండేషన్స్ పరిశీలించి నిర్ణయం తీసుకోమని కలెక్టర్ ఆధ్వర్యంలో జీవో ఇచ్చినారు. మన పబ్లిక్ హియరింగ్ జరిగింది అధ్యక్ష. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకుండానే అక్కడికి వచ్చిన తర్వాత రైతులు ఆందోళన చేస్తే కలెక్టర్ గారు చెప్పారు అధ్యక్ష, జిల్లా కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు చెప్పారు, అది పబ్లిక్ హియరింగ్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష, నేను ఈ మీటింగ్ రాకముందే లోకాయుక్త రికమెండేషన్స్ అన్ని స్టడీ చేశాను, ఇవన్నీ వాస్తవమే, రైతుల యొక్క పంట పొలాలు దాల్మియా ప్లాంట్ వల్లనే మునిగిపోతా ఉన్నాయి, అక్కడ ఒక బండి వేశారు 2.5 కిలోమీటర్ వల్ల. అదేవిధంగా దుగ్గనపల్లె గ్రామం పూర్తిగా మునిగిపోతా ఉంది, అదేవిధంగా పాక్షికంగా నవాపేట గ్రామం మునగకు గురవుతుంది. ఇది అవన్నీ కూడా దాల్మియా యాజమాన్యంలోని అత్యున్నత స్థాయి వ్యక్తితో నేను పలు దఫాలు చర్చలు చేసి ఇవన్నీ కూడా భూములు కొనుగోలు చేస్తారు, గ్రామాన్ని సురక్షిత ప్రాంతానికి రీలొకేట్ చేస్తారు, ఎక్కువైన నీళ్లు డైవర్షన్ చేసి దానికి కెనాల్ ఏర్పాటు చేస్తారు. వాళ్ళు నాకు ఈ మీటింగ్ రాకముందే, పబ్లిక్ హియరింగ్ రాకముందే రాత మూలకంగా వాళ్ళ ఖర్చులతోనే చేస్తారని చెప్పి కలెక్టర్ గారు అనౌన్స్ చేశారు పబ్లిక్ మీటింగ్ లో. కానీ సార్ చాలా ముఖ్యమైనది మీ దగ్గర దాంట్లో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళకు దాల్మియా యాజమాన్యం రిటర్న్ గా ఇచ్చినారని చెప్పి, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ ఏం రాశారు అధ్యక్ష, ఎన్ని చేయాల్సిన అవసరం లేదని కంపెనీ రాస్తుంది. నేను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు చెప్పింది, అదే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది, లోకాయుక్త ఆర్డర్ అన్ని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి పంపిస్తున్నా. దీని మీద రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను మంత్రి గారిని, లోకేష్ గారిని ఇద్దరిని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఎక్కడైతే ఇంకోటి అధ్యక్ష, సోలార్ కంపెనీలు, నేను గౌరవ మంత్రి గారు లోకేష్ గారు ఉన్నారు, ఈరోజు గ్రేజింగ్ ల్యాండ్ 350 ఎకరాలు అక్కడ భూములన్నీ గవర్నమెంట్ ల్యాండ్ అని ఇచ్చేశారు అధ్యక్ష. పశువుల మేత కోసం ఉంచినటువంటి గ్రేజింగ్ ల్యాండ్ కూడా పర్మిషన్ లేకుండా దౌర్జన్యంగా ఇదే సోలార్ కంపెనీ SAEL పనులు ప్రారంభించి ఆ చెట్లన్నీ నరికేసి అధ్యక్ష 200 ఎకరాలు. నేను కోరుతా ఉన్నా, పరిశ్రమలు రావాలా,
కానీ పరిశ్రమల వల్ల రైతులు కానీ నష్టపోకూడదు, రైతులకు అన్యాయం జరగకుండా అక్కడ వాళ్ళ ఇబ్బందులు గుర్తించి రైతుల అవసరాలు గ్రామాల అవసరాలు గుర్తించిన తర్వాతనే ల్యాండ్ అలాట్ చేయాలని చెప్పి నేను మీ ద్వారా Please, గవర్నమెంట్ please, కోరుతా ఉన్నాను అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి కూర్చోండి కూర్చోండి